హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పాలిటీలో ఇంకొన్ని ప్రీవియస్ బిట్స్ ఫస్ట్ యూనిట్ నుంచి చూద్దాం. ఫోర్త్ ఎస్టేట్ అను పదము సూచించినది. ఫోర్త్ ఎస్టేట్ అను పదమును సూచించినది. ఆన్సర్ ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటండి? ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్. మిగిలినవి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఫోర్త్ది ప్రెస్. భారతదేశంలో రాజకీయ అధికారమునకు ప్రధానమైన ఆధారము. భారతదేశంలో రాజకీయ అధికారమునకు ప్రధానమైన ఆధారం ఎవరండి? రాజ్యాంగం. రాజ్యాంగానికి, రాజకీయ భవిష్యత్తుకి ప్రధానమైన ఆధారం ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశము స్వాతంత్ర్యమును పొందిన నాడు ఎన్ని రకములైన రాజకీయ విభాగములు ఉండినవి? ఎన్ని రకమైన రాజకీయ విభాగాలు ఉండినవి? ఆన్సర్ 4 రకాలైన రాజకీయ విభాగాలు ఉన్నాయి. భారతదేశపు అత్యున్నతాధికారం కలిగినది. భారతదేశపు అత్యున్నతాధికారం కలిగినది ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరిగా జతపరచబడినది ఏది? క్రింది వానిలో సరిగా జతపరచబడనిది ఏది? విచ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. భారత ప్రభుత్వ చట్టం 1935 ఇది కరెక్టే. క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 ఇది కరెక్టే. భారత ప్రభుత్వ చట్టం 1919 మింటో మార్లే సంస్కరణలు ఇది కూడా కరెక్టే. క్రిప్స్ మిషన్ 1942 ఇది రాంగ్. సారీ క్రిప్స్ మిషన్ 1942 కరెక్ట్ అండి. భారత ప్రభుత్వ చట్టం ఇది రాంగ్. భారత ప్రభుత్వ చట్టం 1919 కాదు. మింటో మార్లే సంస్కరణలన్నా 1919 చట్టం రెండు ఒకటే. బట్ భారత ప్రభుత్వ చట్టం 1919 కాదు. కరెక్ట్. ఇక్కడ విచ్ ఇస్ ఇన్కరెక్ట్ అన్నారు కదా, సో ఇది ఇన్కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. మన దేశం ఆర్థిక సమానత్వం సిద్ధించుకునేంత వరకు రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అర్థం లేనివి. రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఒకదానికి మరొకటి తోడు ఆర్థిక సమానత్వం నిజమైన రాజకీయ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తుంది. ఇచ్చిన ప్రకటనకి రెండిటిలో ఏది కరెక్ట్ ఆన్సర్, లేకపోతే రెండు కరెక్ట్ అయినవేనా అనేది చెప్పాలి. రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఒకదానికొకటి తోడు అనేది రాంగ్. ఆర్థిక సమానత్వం గురించి అడిగారు కాబట్టి ఆర్థిక సమానత్వం నిజమైన రాజకీయ స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తుంది. మరి అంతే కదా, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటే సమానత్వం ఎక్కడ ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్.
భారతదేశంలో రాజ్యాధికారములకు ముఖ్యమైన ఆధారము మూలము. భారతదేశంలో రాజకీయ అధికారములకు ముఖ్యమైన ఆధారం మూలం ఏంటది? ఐ థింక్ ఈ బిట్ ఇంతకుముందే వచ్చింది. ఆప్షన్స్ ఇంకోసారి చూపిస్తాను. చూసారు ఈ బిట్ ఎన్నిసార్లు అడుగుతున్నారు. నేను లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాను. భారతదేశంలో రాజకీయ అధికారానికి మూలం ప్రజలు. అత్యున్నత అధికారం కూడా ప్రజలకే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించినది అన్నది ఎవరు? సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించింది అన్నది ఎవరు? ఆన్సర్ క్లెమెంట్ అట్లీ. క్లెమెంట్ అట్లీ సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించినది అని చెప్పాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశంగా మారినది ఏది? ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేశంగా మారినది ఏది? ఆన్సర్ వచ్చేసి నేపాల్ అండి. నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో జతపరచబడనిది ఏది? సరిగా జతపరచబడనిది. ఆల్రెడీ వచ్చింది కదా ఈ బిట్ కూడా. భారత ప్రభుత్వ చట్టం 1935 అండి. రాజ్యాంగ సభ ఏ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడింది? రాజ్యాంగ సభ ఏ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడింది? రాజ్యాంగ సభ అనేది క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ద్వారా ఏర్పాటు చేయబడింది. భారత ప్రభుత్వ చట్టంలో ఏ అంశం దిగువ తెలిపిన వానిలో లేదు? 1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఏ అంశం దిగువ తెలిపిన వానిలో లేదు? ఆన్సర్ కేంద్రంలో రాష్ట్రంలో కూడా ద్వంద్వ శాసనసభ డయార్కీ ఉండుట. ఈ అంశం 1935లో లేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్యాబినెట్ మిషన్ను అధ్యక్షత వహించినది. క్యాబినెట్ మిషన్కు అధ్యక్షత వహించినది సర్ పి లారెన్స్. సర్ పి లారెన్స్ క్యాబినెట్ మిషన్కు అధ్యక్షత వహించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి సఫలమైన దేశం. ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి సఫలమైన దేశం. ఆన్సర్ స్విట్జర్లాండ్. ఈ మధ్య ఇండెక్స్లు అన్నింటిలో స్విట్జర్లాండ్, ఫిన్లాండ్ ఇవే టాప్ ఉంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో విధాన మండలాల్లో వివిధ కులాలకు ప్రత్యేక ఓటు హక్కు కల్పించిన అప్రతిష్టాకరమైన కమ్యూనల్ అవార్డును ఏ బ్రిటిష్ ప్రధాని ప్రతిపాదించారు? భారతదేశంలోని విధాన మండలాల్లో వివిధ కులాలకు ప్రత్యేక ఓటు హక్కు కల్పించిన కమ్యూనల్ అవార్డును ఏ బ్రిటిష్ ప్రధాని ప్రతిపాదించారు? రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించారండి కమ్యూనల్ అవార్డు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు. ఏవో హ్యూమ్. ఫెడరల్ కోర్టు ఉన్నత న్యాయస్థానంగా మార్చబడిన సంవత్సరం.
ఫెడరల్ కోర్టు ఉన్నత న్యాయస్థానంగా మార్చబడిన సంవత్సరం ఏది? 1950. ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ రాసినది ఎవరు? ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ రాసినది ఎవరు? ది గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ ను హెచ్.జే. లాస్కీ రాశారండి. హెచ్.జే. లాస్కీ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరము తంతి వార్తలు పంపిణీ సౌకర్యము బ్రిటన్ నుండి ఇండియాకు మార్చినారు? ఏ ఇయర్లో పోస్టల్ను బ్రిటన్ నుంచి ఇండియాకి మార్చారు? 1853. 1919 చట్టం ప్రకారం గవర్నర్ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 1919 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ పదవి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. 1909 చట్టాన్ని మరొక పేరుతో పిలుస్తారు. 1909 చట్టాన్ని ఏ పేరుతో పిలుస్తారండి? అందరికీ వెల్ నోటెడ్. మింటో మార్లే సంస్కరణలు. జలియన్ వాలాబాగ్ మానవ వధ ఏ ప్రాంతంలో జరిగింది? జలియన్ వాలాబాగ్ ఎక్కడ జరిగింది? అమృత్సర్లో. నెక్స్ట్ క్వశ్చన్. తన 800 సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ చరిత్రలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన అతిపెద్ద చట్టం. అతిపెద్ద చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించింది 1935. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1935లోని ఫెడరల్ భాగాన్ని అమలు చేయలేకపోవడానికి కారణం? భారత ప్రభుత్వ చట్టంలోని 1935లోని ఫెడరల్ భాగాన్ని అమలు చేయలేకపోవడానికి కారణం స్వదేశీ సంస్థానాల పాలకులు ప్రతిపాదిత ఫెడరేషన్లో చేరడానికి సమ్మతించలేదు. నెక్స్ట్ క్వశ్చన్. మొట్టమొదటి భారత ప్రధాని నియమించిందెవరు? మొట్టమొదటి భారత ప్రధానిని నియమించిందెవరు? గవర్నర్ జనరల్. గవర్నర్ జనరల్ మొట్టమొదటి భారత ప్రధానిని నియమించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్య లక్షణం ఏది? 1919 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్య లక్షణం ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు కదా ఈ ఇయర్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ పీనల్ కోడ్ ప్రస్తాపన చేసిన సంవత్సరం ఏది? ఇండియన్ పీనల్ కోడ్ ప్రస్తాపన చేసిన సంవత్సరం 1860. ఈ ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇంకోటి ఏంటది 3 చేంజ్ చేశారు కదా వాటి నేమ్స్, అవి ఒకసారి చూసుకోండి. అవి ఆ మూడిటిలో ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా పక్కా వస్తుంది. నైన్టీన్ 1939లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేయుటకు దారి తీసిన ముఖ్య కారణం ఏది? 1939లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేయటానికి దారి తీసిన ముఖ్య కారణం ఏది? వారి అనుమతి లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం భారత్ను రెండవ ప్రపంచ యుద్ధంలోకి లాగడం.
1939 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామాలు ఎందుకు చేశారంటే వారికి అనుమతి లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ అనేది నెక్స్ట్ ఇండియా పైన బాంబులు వేయడానికి రెడీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది. సో భారత్లో కూడా బాంబు దాడి చేయాలని చెప్పి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారన్నమాట. కాకినాడ విశాఖపట్నం సైడ్. సో అప్పుడు ఇంకా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా రాజీనామా చేసేసి క్విట్ ఇండియా మూమెంట్ అనేది గాంధీజీ అనేది స్టార్ట్ చేశారనమాట. డూ ఆర్ డై అనే నినాదంతో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ రోజుకి ఇవే బిట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.